హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. గత 2 రోజుల నుంచి మనకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన నితిన్ తమ్ముడు మూవీ హవా నడుస్తుందని చెప్పుకోవాలి. ట్రైలర్ లాంచ్ అవ్వడం, సినిమా ట్రైలర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం, అలాంటి టైంలోనే మనకు దిల్ రాజు గారు కానీ, నితిన్ గారు కానీ, వాళ్ళ తమ్ముడు దిల్ రాజు వాళ్ళ తమ్ముడు సురేష్ రెడ్డి గారు కానీ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు ప్రమోషన్స్ కోసం. సో ఆ టైంలో మనకి దిల్ రాజు గారిని చాలా ఇంటర్వ్యూస్లో గేమ్ చేంజర్ గురించి అడిగితే, గేమ్ చేంజర్ నాకు కొన్ని కారణాల వల్ల ఫ్లాప్ అయింది అని, అది బడ్జెట్ ఇష్యూస్ వలన, డిలే వలన, ఇలాంటి ఇష్యూస్ వల్ల గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడానికి కారణాలు అనుకుంటే చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఫస్ట్ టైం మనకు దిల్ రాజు గారి బ్రదర్ అయిన సురేష్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మనకి యాంకర్ అడిగిన ప్రశ్నకి మాకు లేటెస్ట్గా ఈ ఇయర్లో వచ్చిన 2 మూవీస్లో ఒక మూవీ కొద్దిగా లాస్ట్లో ఉంటే ఒక మూవీ మమ్మల్ని కాపాడింది అంటూ, అదే ఇండైరెక్ట్గా అయింది, డైరెక్ట్గానే గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాంపై కామెంట్ చేశాడు. గేమ్ చేంజర్ మాకు చాలా పెద్ద లాసు అండ్ ఆ సినిమాని మాకు 4 డేస్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి గారు కానీ, వెంకటేష్ గారు కానీ మంచి హిట్ ఇచ్చింది. సో మేము దాంతో లాస్ అయ్యాం, బట్ సంక్రాంతికి వస్తున్నాంతో కొద్దిగా కవర్ అయ్యాం అన్నట్టు కామెంట్ చేశాడు. సో గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పుడు మాకి రామ్ చరణ్ గారు కానీ, శంకర్ గారు కానీ ఫోన్ చేసి ఎలా ఉంది అని ప్రాసెస్లో ఎప్పుడు కనుక్కోలేదు అన్నట్టు కూడా కామెంట్ చేశారు. సో దానిపై మనకి రామ్ చరణ్ ఫ్యాన్స్ కొద్దిగా సీరియస్గానే ఉన్నట్టున్నారు. సో వాళ్ళు ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ఖబర్దార్ అని ఒక వార్న్ చేస్తూ ఒక లెటర్ని రిలీజ్ చేశారు. సో మనకు ఆల్రెడీ దిల్ రాజు గారు అయితే చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వచ్చాడు, దీనికి కారణం రామ్ చరణ్ కాదు అనుకుంటూనే. రామ్ చరణ్కి నేను హిట్ ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యా, నాకు ఆ విషయంలో గిల్ట్ ఉంది, సో నేను మళ్ళీ ఒక మంచి సినిమా తీస్తా అని ఇంటర్వ్యూలలో చెప్పాడు. అలాగే మొన్న మనకు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఒక మంచి సినిమా కోసం చూసాం, గట్టిగా కొడతాం అన్నట్టు చెప్పడం జరిగింది. సో అదే అలా జరుగుతున్న క్రమంలో సురేష్ రెడ్డి గారు ఇలా అనడంతో కొద్దిగా కాంట్రవర్సీ అవుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం, వైరల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఆ కామెంట్స్కి మన సురేష్ గారు ఇచ్చిన కామెంట్స్కి దిల్ రాజు గారు రియాక్ట్ అవుతూ చెప్పాడు, దీనిలో రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు సినిమా రిలీజ్ అవ్వడంలో కానీ. సో దీనిలో మనకి రామ్ చరణ్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏ తప్పు లేదు, ఏ సంబంధం లేదు వాళ్ళకి. సినిమా డిలే అవ్వడం శంకర్ గారు వల్ల అని చెప్పొచ్చు, కొద్దిగా ఇలాంటి వల్ల సినిమా ఫ్లాప్ అయింది తప్ప రామ్ చరణ్కి ఏం సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వల్లే మేము ఎంత కొద్ది సేఫ్లో ఉన్నామన్నట్టు మనకు మెగా ఫ్యామిలీపై ఒక మంచి ఒపీనియన్ చెప్పాడు మన దిల్ రాజు గారు. అయితే నిన్న దిల్ రాజు బ్రదర్ అయిన సురేష్ రెడ్డి గారు కూడా సారీ చెప్తే ఇంకొక లెటర్ని రిలీజ్ చేశాడు. సో దీంతో ఈ కాంట్రవర్సీ ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. సో చూడాలి, దిల్ రాజు గారు చెప్పినట్టు ఇంకో సినిమా మన రామ్ చరణ్తో ఎప్పుడు ఉంటుందో. సో ఈ సినిమా అయినా గట్టిగా హిట్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుందాం. దిల్ రాజు రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.